హలో, నిన్న వీడియోలో స్టీల్ ప్లేట్లకు ఉన్న లేబుల్స్ని ఎలా రిమూవ్ చేయాలి ఈజీగా అనేది నేను టిప్ చూపించాను కదా. అది చూసిన తర్వాత మన తెలుగుదనం ఫ్యామిలీ మెంబర్ అయిన లావణ్య ఒక డౌట్ అడిగారు అనమాట. ప్లాస్టిక్ వాటికి కూడా ఎలా రిమూవ్ చేయాలి లేబుల్స్ ఈజీగా అనేది చూపించమన్నారు. సో మీకోసమే ఈ వీడియో. దీన్ని ఎలా రిమూవ్ చేయాలో ఈజీగా చూపిస్తాను ఈరోజు మన వీడియోలో. అందరికీ తెలుగుదనం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. దానికోసం నేను హెయిర్ డ్రైయర్ని యూజ్ చేస్తున్నాను. హెయిర్ డ్రైయర్తో వేడి చేస్తున్నాను. ఇది మైక్రోవేవ్ సేఫ్, అలాగే బీపీఏ ఫ్రీ ప్లాస్టిక్. అందుకే నేను దీన్ని హీట్ కూడా వాడుతున్నాను అనమాట. హెయిర్ డ్రైయర్తో ఇలా వేడి చేసిన తర్వాత మనకి ఈజీగా లేబుల్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. ఒక్కొక్క లేబుల్ సరిగా రాదు. అలా రానప్పుడు మళ్ళీ ఇంకొకసారి వేడి చేయొచ్చు. ఇది మైక్రోవేవ్ సేఫ్ కాబట్టి నో ప్రాబ్లం. వేడి అయినా కూడా డైరెక్ట్గా మనం పొయ్యి మీద పెట్టట్లేదు కాబట్టి ప్రాబ్లమే ఉండదు. హెయిర్ డ్రైయర్ నుంచి వచ్చే వేడి అనేది మరీ ఎక్కువ కూడా ఉండదు. ఇలా మనం స్లోగా లేబుల్ని రిమూవ్ చేసేయచ్చు. అలాగే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి మైక్రోవేవ్ సేఫ్ అని, అది కూడా ఒకసారి తీసేద్దాము. కొన్ని స్టిక్కర్స్ అంత త్వరగా రావు, మనం వాటిని స్లోగా ట్రై చేస్తే వచ్చేస్తాయి. ఇది ఇంకా వేడి సరిపోలేనట్టుంది. ఇంకొకసారి మనం హెయిర్ డ్రైయర్తో ఒక్కసారి మళ్ళీ ట్రై చేద్దాం. మీకు ఇంకా ఎలాంటి టిప్స్ కావాలి ఏంటి అనేది తప్పకుండా మీరు నాకు కామెంట్లో చెప్పండి. నేను వీడియోస్ చేసి మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. అలాగే ఇంతవరకు మన ఛానల్ని చూడకుండా ఈరోజే కొత్తగా చూస్తున్నారంటే తప్పకుండా మన ఛానల్లో ఉన్న చాలా టిప్స్ కానీ ఆర్గనైజేషన్ వీడియోస్ కానీ అన్నీ ఒకసారి చూడండి. చూడడమే కాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫైనల్గా ఇది కూడా వచ్చేసింది.